నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఈరోజు పెద్ద అయిన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మరి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కూడా మరి ఆయన వర్ధంతిని ఏదో వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే ఎట్లయితే చేసుకుంటారో అట్లా ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వర్ధంతి వేడుకలు జరుపుతున్నారు. దీనికి కారణం ఒకటే, ఏంటంటే రాజకీయాలు అనేది ఈ రోజులు ఉంటాయి, అధికారం అనేది ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ రాజకీయాల్లో ఏదైనా పేద ప్రజలకి మంచి చేస్తే వాళ్ళు అంటే చనిపోయేంత వరకు కూడా మనసులో పెట్టుకుంటారనే దానికి పెద్ద నిదర్శనం రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన చనిపోయి 15 ఏళ్ళు అయినా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అన్నా, ఆరోగ్యశ్రీ అన్నా, ఉచిత కరెంట్ అన్నా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు పేదల కోసం, పేదవాడి బాగు కోసం చేశాడు. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా తన వాళ్ళ ఇంట్లో ఒక నాన్నగానో, ఒక తాతగానో, ఒక పెదనాయనగానో చూసి ఆయన్ని ఈ రోజుకి మర్చిపోలేకపోతున్నారు. మరి ఆయన బాటలో నడుస్తూ ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా 2 అడుగులు ముందుకేసి మరి ఫీజు రియంబర్స్మెంట్ లో కూడా ఇంకా విప్లవాత్మక మార్పులు తెచ్చి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి మరి విద్యార్థుల తల్లులకు ఇవ్వడం, అట్లాగే ఆరోగ్యశ్రీలో కూడా చాలా వ్యాధులు, ఆపరేషన్లు చేర్చి ఆరోగ్యశ్రీని ఇంకా బాగు చేయడంతో పాటుగా మరి ఆపరేషన్ అయిన తర్వాత ఆ ఇంటి పెద్ద ఎవరైనా రెస్ట్ లో ఉంటే ఆ రెస్ట్ లో ఉన్న కాలానికి కూడా, అంటే డాక్టర్లు బెడ్ రెస్ట్ చెప్తే ఆ రెస్ట్ లో ఉన్నదానికి కూడా నెలకింతని డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇట్లా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 1 కాదు 2 కాదు అంటే వాళ్ళ నాన్నను మించి పేద ప్రజల కోసం అడుగులు వేస్తూ పేదలకు ఎంతో మంచి చేశారు. మరి ఈరోజు కారణాలు ఏవైనా కావచ్చు, మరి అధికారంలోకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది. దానికి కారణం కూడా మనందరికీ తెలుసు. సూపర్ 6 అని విపరీతమైన హామీలు, అంటే చేయలేనివన్నీ కూడా అది చేస్తాం ఇది చేస్తామని ప్రతి ఒక్కరికి మళ్ళీ నమ్మించి మరి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. మరి ఈరోజు మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఎవరైనా తప్పు పట్టచ్చు. బట్ ఈ రోజుకైతే డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అయింది. సూపర్ 6 లో ఏ ఒక్క హామీ జోలికి పోలేదు కాదు కదా, టైం పడుతుంది, ఇప్పుడే చేయలేమని
మాటలు చెప్తున్నాడు. అంటే ఆ రోజేమో రాష్ట్రం అప్పుల్లో ఉంది, అయినా సరే నేను సంపద సృష్టిస్తాను, మరి ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూనే సూపర్ 6 అమలు చేస్తా అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈ రోజేమో అసెంబ్లీ కావచ్చు, బయట కావచ్చు, మొసలి కన్నీళ్లు గారుస్తున్నారు. అంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపం అన్నట్టుగా సూపర్ 6 హామీలు అమలు ఇచ్చాము, బడ్జెట్ చూస్తే భయం అవుతోంది, డబ్బులు లేవు. మరి ఇదేం చదువుకోలేదా నువ్వు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది, నీకు తెలియదా బడ్జెట్ ఏముందనేది? ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అన్నీ తెలిసి కేవలం ఆ కుర్చీలో కూర్చోవడానికి, అంటే ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు చేసినా కూడా ఇంకా ఆ చావకుండా ఇంకా ఏదో కూర్చొని ఈ రాష్ట్ర ప్రజల్ని అన్యాయం పాలు చేయాలా, పేద ప్రజల్ని నాశనం చేయాలా, తను మాత్రమే డబ్బులు సంపాదించుకోవాలని ఒక కోరికతో మరి ఇది అన్ని తెలిసి కూడా అబద్ధాలు చెప్పి ఈరోజు కూర్చొని ఈ రోజేమో దొంగ మాటలు చెప్తూ ఇంకా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిది కాదు. ప్రజలందరూ కూడా ఈరోజు చాలా తెలివైన వాళ్ళు. మీరు అధికారంలో ఉండి 2019లో మా ప్రభుత్వానికి అప్పచెప్పినప్పుడు బడ్జెట్ నిజంగానే ఈ రోజు కంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది. అయినా సరే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ గురించి మాట్లాడలేదు. బడ్జెట్ లేదు కాబట్టి హామీలు అమలు చేయడానికి నేను చేయలేనో లేదంటే టైం పడుతుందనో చెప్పలేదు. కోవిడ్ టైంలో కూడా ఆదాయం లేదు, అయినా సరే ఆ కారణము చెప్పలేదు. కోవిడ్ టైంలోనూ ప్రతిరోజు, అంటే అధికారంలోకి చేపట్టిన మొదటి రోజు నుంచి, ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఆయన చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా ఎప్పుడు చేస్తాను అని చెప్పి మరీ చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారికి, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డిని కావచ్చు, ఈరోజు ఎందుకు ప్రజలు గుడ్డల్లో పెట్టుకున్నారంటే కారణం అది. మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారినైనా చూసి రాజకీయాల్లో విలువలు పాటించాలి. ఊరికే మాటలు చెప్తే సరిపోదు, పాటించాలి. నువ్వు అధికారంలోకి వస్తే పేదల కోసం ఏమేమి చేస్తా అని చెప్పినా అవన్నీ చేసి చూపించి ప్రజలతో మంచి పేరు తెప్పించుకోండి, మంచి పాలన చేయించండి. మాకేమి దేవుడు అనేవాడు ఉన్నాడు. మరి అధికారం ఎవరికీ శాశ్వతం కాదు కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళకి ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళకి ఎవరు కావాలనేది. కాబట్టి రాజకీయాలు చేయకుండా పేద ప్రజల కోసం పనిచేయండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ కేవీ చలపతి.